అనంతపురం జిల్లా కేంద్రం జడ్పీ సమావేశ భవనంలో రైతు సదస్సు నిర్వహించారు. ఎగువ భద్ర ప్రాజెక్టు నిర్మాణాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సమావేశానికి రాష్ట్ర ప్రముఖ సాగునీటి విశ్లేషణ నిపుణులు లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి, వామపక్షాల నేతలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పటికే రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని, అప్పర్ భద్రకు నిధులు కేటాయించి నిర్మాణ పనులు కొనసాగిస్తే ఇక రాయలసీమ ఎడారి అవుతుందని తులసిరెడ్డి, సాగునీటి పారుదల రంగం విశ్లేషకులు లక్ష్మీనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. సీమ జిల్లాలకు రావాల్సిన హెచ్ఎల్సవి, హెచ్ఎల్సి, కేసీ కేనాలకు నీరు గగనంగా మారనుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 20 లక్షల ఎకరాలు చేసేసి నిరుపయోగమవుతుంది. కాబట్టి ఇది చాలా శాశ్వత, ముందుగానే ఎడారి అయిపోయింది, ఇది ఇంకా శాశ్వత ఎడారి అయిపోతుంది రాయలసీమ. ఇంత జరుగుతూ ఉంటే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం అనేది చాలా దురదృష్టకరం. బీజేపీ వాళ్ళు కర్ణాటక రాజకీయాల గురించి వాళ్ళు వచ్చేసి రాయలసీమ పట్ల, ఆంధ్రప్రదేశ్ పట్ల వివక్ష చూపిస్తూ ఉంది. కానీ ఈయనకేమైంది? రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ వాసిగా ఉండి నోరెత్తకుండా ఉన్నాడు. కాబట్టి ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి ఈ యొక్క అప్పర్ భద్ర ప్రాజెక్టుకు నికర జలాలు కేటాయింపు లేదు, ఇది ఇల్లీగల్ ప్రాజెక్టు, దీన్ని ఖచ్చితంగా వచ్చేసి రద్దు చేయాల్సిందే, ముందుకు సాగకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలంగా వాదించి దాన్ని స్టాప్ చేస్తేనే, లేకుంటే గన చరిత్రహీనుడిగా, రాయలసీమ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి చేతిలో నిలిచిపోతాడు. కాబట్టి ఇది రాయలసీమకు ఇది ఒక లైఫ్ అండ్ డెత్, రాయలసీమ ప్రజలకు లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం ఇది. కాబట్టి ఈ తరుణంలో రాయలసీమ ప్రజలందరూ ఒక్కసారి వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రెజర్ చేసి ఈ యొక్క ఇల్లీగల్ అప్పర్ భద్ర ప్రాజెక్టును స్టాప్ చేయడానికి కృషి చేయాలా. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో దాదాపు 20 లక్షల ఎకరాలు చేసేసి నిరుపయోగమవుతుంది. కాబట్టి